యేసుక్రీస్తు వారికి ఇచ్చిగాక చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ నా తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు చదువుతున్నాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి, నా ప్రతివాదిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయింది. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీరుతానని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లనే, ఆ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చింది. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కలుగునుగా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడ, మా ఘనమైన తండ్రి, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, నీ కృప కలిగిన నామానికి, దయ కలిగిన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినను స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ లేఖనాలలోని సత్యాలని మేము నేర్చుకోవాలని ఆశపడుతూ ఉండగా మీరు మాతో ఉండండి. అయ్యా తండ్రి, ఈ వాక్యము చేత మమ్మల్ని సరిచేయండి, బలపరచండి, కృప చూపించమని కనికరించమని. అయ్యా తండ్రి, ఈ వాక్యమునైనా మీరే మాతో వివరించి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తారు. ఒక విధవరాలు ఉందంట, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉందంట. ఆమెకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంటే, ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వండి, నాకు న్యాయం చేయండి మాటకి వెళ్ళి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా, గోజాడుతూ ఉందంట, బతిమలాడుకుంటా ఉంది. అట్లా బతిమలాడుకుంటున్న సందర్భంలో ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే, ఏం మాటికి వస్తుంది నా దగ్గరికి, ఏం బాగా తొందర పెడుతుంది. ఏమనుకున్నాడంటే, ఆలోచన చేశాడంటే, ఏమనుకున్నాడంటే, ఏం మాటకు వస్తుంది కాబట్టి న్యాయం చేస్తే పోలా అనుకొని మనసులో అనుకున్నాడంట. ఈ ఉపమానాన్ని అక్కడ యేసు ప్రభు వారు వివరిస్తూ ఉన్నారు. ఈ రోజున పై వచ్చిన మనం చూస్తే, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మన ముందు ఉంచుతా ఉన్నారు. అవునా? అంటే ప్రార్థన అంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. మేము ఇప్పుడు ఇక్కడే
కూర్చోబెట్టి నేను గంటన్నర వాక్యం చెప్పాను అనుకోండి, ఏమొస్తుంది? మీకు ఏం మొదలైంది చెప్పండి? విసుకొచ్చిందా రాదా? వచ్చిందా లేదా? ఎందుకని? కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, మీరేం చేయాలంట? మీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే, మీరు అనుకున్నది నెరవేర్చుకోవాలంటే, దేవుడు తోడుగా ఉండాలంటే, దేవుడు సహాయకుడిగా ఉండాలంటే, ఆ యొక్క జవాబు వచ్చేంత వరకు, ఆ పని జరిగేంత వరకు మన ప్రార్థన జీవితాన్ని, దేవునిలో సాగటాన్ని, దేవునిలో నడవటాన్ని ఎప్పుడు ఆపకూడదు అని ఈ యొక్క ఉపమానం యొక్క అర్థం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ సమస్యకి పరిష్కారం పొందాలంటే, ఆ పరిష్కారం జవాబు పొందాలంటే ఏం చేయాలి? మనలో ఏముండకూడదు? విసుగు అనేది ఉండకూడదు. ఈ రోజున మన టార్గెట్స్, మనం అనుకున్న పనులు నెరవేరట్లేదంటే, జరగకుండా ఉంటున్నాయి అంటే గల కారణం ఏం చేస్తున్నాం? మనం కొద్దిసేపు ప్రార్థన చేస్తూ ఉంటే, కొద్దిగా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉంటే, అబ్బో ఏమంటాడంటే, అపవాది ఏమంటాడంటే, నీకు దాలేరు బాబు, చాలా ఇప్పటికే 10 నిమిషాలకి గంట అయిపోయిందని చెప్తూ ఉంటాడు లోపల. నేను చాలా బాగా ప్రార్థన చేశాను కాబట్టి ఇంకేముందిలే అని ఏం చేస్తాం? మనం మన జీవితంలో కూడా ఏం చేస్తూ ఉంటాం? అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాం? మానుకుంటూ ఉంటాం. అలాగే ఉదయ కాలంలో కావచ్చు, ప్రార్థన సమయంలో కావచ్చు, మనం ప్రార్థన దేవునితో గడపడాన్ని, దేవునితో కొనసాగటానికి మనం ఇష్టాన్ని కనపరచలేము. అందుకే ఇక్కడ రాస్తా ఉన్నాడు, ఒక పేద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతిని యేసుప్రభువు వారు ఉంచుతా ఉన్నాడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ విధవరాలు ఏం చేస్తుంది? న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంది. న్యాయం కోసం ఏం చేస్తుందామా? అంటే గోజాడుతూ ఉంది, తొందర పెడతా ఉంది, నాకు న్యాయం చేస్తావా లేదా, నాకు న్యాయం చేయని అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? గోజాడుతూ ఉంటే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమనుకున్నాడు? ఈమెకి న్యాయం చేస్తే పోయింది కదా అని మనస్సులో అనుకున్నాడంట. అంటే ఒక అన్యాయస్తుడే ఏం జరిగింది? వాడి యొక్క జీవితం, వాడి యొక్క హృదయం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఆమె మాట మాటకి వచ్చి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయని అడుగుతూ ఉంటే, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం చేయాలని ముందుకు వస్తుంటే, దేవుడు న్యాయము కలిగిన దేవుడు, ఆయన న్యాయాధిపతి, కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయనకు నువ్వు నిజంగా మొరపెట్టగలిగితే, నిజంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, అప్పుడు దేవుడు నీ ప్రార్థనకి జవాబు, నీ ప్రార్థనకి చూసినట్లయితే ఆయన జవాబును ఉత్తరం ఇస్తాడా ఇవ్వడా? అంటే మనలో ఏం లేదు. ఈ యొక్క ఉపమాన ఉద్దేశాన్ని ప్రభు మన ముందు ఉంచుతూ ఉంటాడు. ఏంటంటే మనకి ప్రార్థన అంటే విసుగు, దేవుడి సన్నిధి అంటే విసుగు. అంటే సమయాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడి సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడట్లా. దేవునితో కలిసి ఆయనతో కొనసాగుతూ, ఆయన్ని స్తుతించుతూ, ఆయన్ని గణపరచడానికి మనం ఇష్టాన్ని కనపరచలేకపోతా ఉన్నాం. అందుకే ఇక్కడ ఈ ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఈ ఉపమానాన్ని మన ముందు ఉంచుతా ఉన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తెచ్చితే ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు ఏం చేస్తున్నారంట? దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. అంటే దేవుని ఏర్పాట్లో మనం ఉన్నామో లేదా? అంటే పిలవబడిన వారు అనేకులు అని రాయబడింది, ఏర్పరచబడిన వారు కొందరే అని రాయబడింది. దేవుడు ఏం చేస్తున్నాడు? అందరినీ పిలుస్తూ ఉన్నాడు. అందరికీ రక్షణ దయచేయడానికి ఆ కలువరిలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి
ఆయన కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టాడు అని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తా ఉంది. అంటే యేసుక్రీస్తు మన ఒక్కరికే ప్రభు కాదు, అందరికీ ప్రభు. అంటే ఈ కులమని లేదు, ఈ జాతి అని లేదు, ఆ వర్గం అని లేదు, వాడు ఆ ఎత్తు ఉన్నాడని లేదు, లేకపోతే పొట్టుకున్నాడని లేదు, లావుకున్న వ్యక్తి అని లేదు, పక్కకున్న వ్యక్తి అని లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ఇక్కడ ఏంటంట, దేవుడు పిలిచాడు, అందరిని పిలుస్తాడు. కానీ ఆయన ఏర్పాట్లో ఉండేవారు కొంతమంది. అంటే ఎవరు వస్తారు ఏర్పాట్లోకి? ఎవరు ఏర్పరచబడతారు? ఆయన పిలుపుని గైకొని, ఆయన మాట విని, ఆయన చెప్పిన వాక్కు ప్రకారం, ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకునే వారు మాత్రమే ఆయన ఏర్పాట్లో ఉన్నాడు. అందుకే ఇక్కడ రాస్తా ఉన్నాడు, ఏమన్నాడు? దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా అని క్వశ్చన్ వేస్తా ఉన్నాడు పేదోని బిడ్డారా. అంటే ఏంటి? నువ్వు విసుక్కోకుండా నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు కట్టుకుంటూ ఉంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావు కాబట్టి, దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇస్తూనే కాకుండా ఆయన న్యాయము చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకు యేసు ప్రభు యొక్క ఉపమానాన్ని వాడాడంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి పేద వ్యక్తి యొక్క గోజాడటం వల్ల, ఆ వెళ్ళి బతిమలాడుకోవటం వల్ల న్యాయము తీర్చాలని ముందుకు వచ్చాడు. కానీ మీరు నా ఏర్పాట్లో ఉన్న ప్రజలు, నేను ఎన్నుకున్న ప్రజలు, మీరు నన్ను నమ్ముకున్న ప్రజలు, మీరు నా కోసం ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా మీరు నాకు చెప్పితే నీకు న్యాయము తీర్చనా అంటున్నాడు పిల్లారా. రోజున మనం చెప్పలేకపోతా ఉన్నాం ప్రభుకి. ఎప్పుడైతే ప్రభుకి చెప్పగలుగుతామో, ఎప్పుడైతే ప్రభు చేతిలో మన విన్నపాన్ని పెడతామో, ఆయన జవాబు ఇస్తాడా లేదా, న్యాయం చేస్తాడా చేయడా? ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే మనలో ఎందుకు మన జీవితంలో కార్యాలు జరగట్లా? ఎందుకు మన మొరకి జవాబులు రావట్లా? మన ప్రార్థన విన్నపాలకి దేవుడి దగ్గర నుంచి ఉత్తరం ఎందుకు రావట్లేదో ఒకసారి ఆలోచన చేశారా? మనం ఏం చేస్తున్నామంటే, మన ప్రార్థనలో మనం ఏమనుకున్నాం తెలుసా? మన ప్రార్థనలో మంచి పట్టును సాధించామనుకున్నాం. 100% ప్రార్థనా పరులు అనుకుంటున్నామే తప్ప, అనుకుంటూ ఏం చేస్తున్నాం? ప్రార్థన అంటే విసుగు, ప్రార్థన అంటే మనకి ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే అయిష్టంగా ఉంటాం. అలాంటి జీవితము ఉండబట్టి, అలాంటి బ్రతుకు మనలో ఉండబట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేయలేకపోతా ఉన్నాడు. అందుకే ఇక్కడ రాస్తా ఉన్నాడు, మాట అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆమె పేద విధవరాలు ఎట్లయితే బతిమి అడుగుందో, రోజు అడుగుందో, అదే రీతిగా ప్రభు పైన మనం ప్రభుని అడగాలి ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పకుండా మనకి న్యాయము చేస్తాడు, న్యాయము తీరుస్తాడు అని వాక్యము చక్కగా బోధిస్తా ఉంది ప్రియమైన బిడ్డలారా. అంటే మనం అడగట్లేదు కాబట్టి, మనము దేవునికి మొరపెట్టట్లేదు కాబట్టి, మనం ప్రార్థన చేయట్లేదు కాబట్టి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కార్యాలు జరగట్లా. మనం అనుకున్న పనులు జరగట్లేదు అంటే కారణం విశ్వాసములో బలహీనమైపోతున్నామంటే, ఆత్మీయంగా కట్టబడలేకపోతున్నామంటే, ప్రార్థన అంటే అయిష్టంగా ఉంటున్నామంటే, ఆ శక్తిని కనపరచలేకపోతున్నామంటే గల కారణం మనలో విసుగుదల అనేది తీసి పక్కన పెట్టాలి.
అన్నిటికీ ఇష్టపడతా ఉంటాం, అన్నిటినీ ఇష్టంగా మనం ప్రేమిస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని మనం ఏం చేస్తాం తెలుసా, ప్రాధాన్యత ఇస్తాము తప్ప దేవునికి మాత్రం అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మనం ఇవ్వం. అవునా? ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి, ఏ ఊరైనా వెళ్ళాలి, అయితే ఏం చేస్తాం మనం, దానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, ఎంత ఆసక్తిని చూపిస్తూ ఉంటామో. కానీ ప్రార్థనకి మాత్రం ఏం చేస్తున్నాం మనం, ఏం చూపిస్తున్నాం, ఆసక్తిని కనపరచలేకపోతా ఉన్నాం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు విసుగుతో ప్రార్థన చేస్తే, విసుగుదల మీలో ఉంటే దేవుడు న్యాయం చేయలేడు. ఇక్కడ ఏం చేస్తుంది, ఆ విధవరాలు మాటకి వెళ్తుంది, ఆయన న్యాయం చేస్తాడో చేయడో తెలియదు. కానీ ఏం చేస్తుంది ఇక్కడ, ఎప్పుడైతే మాటకి వెళ్ళి అక్కడ గోజాడుతూ ఉండటం వల్ల అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసు ఏమైంది, మనసులో ఏమనుకున్నాడు, నేను న్యాయం చేస్తే పోయింది కదా, ఈ మాటకు వస్తాను అన్నాడు. మరి మన దేవుడు నిజమైన న్యాయాధిపతి, ఆయన న్యాయం చేసే దేవుడు. మరి నిజంగా నువ్వు మొరపెట్టగలిగితే, నిజంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా లేదా? చూడండి ప్రియదేవుని బిడ్డారా, ఏమన్నాడు, ఆయన వారికి త్వరగా న్యాయం చేసి ఏం చేస్తాడంట, నువ్వు విసుకోకుండా ఉంటే ఈ యొక్క పేద విధవరాలు ఏ రీతిగా అయితే ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పోజాడుతుందో, అక్కడ బతిమలాడుకుంటుందో, అలా నువ్వు ప్రభువుని బతిమలాడుకోగలిగితే, ప్రభువుకి ప్రార్థన చేయగలిగితే, ఏమన్నాడు ఇక్కడ, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అంటున్నాడు ఇక్కడ. అంటే ఒక దీర్ఘశాంతాన్ని ఊహిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా మొరపెడతారు, ఎక్కడైనా ప్రార్థన చేస్తారు, ఎక్కడైనా ఆయన వైపు తిరుగుతారు, ఆయన్ని గోజాడుతూ ఉంటారేమో, ఆయన్ని సమస్య తీర్చే దేవుడని, ఆయన సమస్యలు పరిష్కరించే దేవుడని ఆయన పైన ఆనుకుంటామేమో అని ఏం చేస్తున్నాడు, ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతా ఉన్నాడు. అంటే వినటానికి, ఆయన మన విన్నపాలని, మన ప్రార్థనని అంగీకరించి జవాబు ఇవ్వటానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, శాంతంగా ఉంటున్నాడు. అంటే తన ప్రేమని చూపిస్తా ఉన్నాడని వాక్యము జ్ఞాపకం చేస్తా ఉంది. అంటే దేవుని యొక్క ప్రేమ ఇక్కడ ఈ మాటలో కనపడతా ఉంది ప్రియదేవుని బిడ్డలారా. అంటే మనలో విసుకుంది, అవునా, మనం విసుకుంటున్నాం. దేవుడు అంటే మన జీవితంలో ప్రాధాన్యత తక్కువగా ఇస్తున్నాం. కానీ దేవుడు మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఇక్కడికి రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే నేను న్యాయం చేయటమే కాకుండా, మీకు త్వరగా జవాబు ఇవ్వటమే కాకుండా, మీ పట్ల మీకు జవాబు ఇవ్వాలని, మీ ప్రార్థనకి పరిష్కారం చూపించాలని ఏం చేస్తున్నాడంట, దీర్ఘశాంతము వహిస్తా ఉన్నాడంట. అంటే ఎంత ప్రేమతో మీరు ప్రార్థన చేస్తారేమో, మొల పెడతారేమో, బతిమలాడుకుంటారేమో, ఆయన వైపు తిరుగుతారేమో, ఆయన్ని నమ్ముతారేమో, ఆయన పైన ఆడుకుంటారేమో అని ఆయన నీ వైపు చూస్తూ తన శాంతాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. అంటే ఎంత శాంతంగా ఉంటున్నాడు. ఇప్పుడు మనకు చూడండి, మన పిల్లల పట్ల ఏమైంది, వాడు ఏదైనా రాంగ్ చేశాడు అనుకోండి, ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, మనం శాంతంగా ఉంటామా? ఏం చేస్తాం, ఈట్ మీద ఏం చేస్తాం, 4 బాధలు బారేస్తాం, అవునా, టపడప కొట్టేస్తాం. కానీ నువ్వు నేను, మన జీవితము, నా జీవితం, మీ జీవితం, మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రభు పైన ఆదుకోవాల్సిన మన బ్రతుకులు, ప్రభు పైన ఆధారపడాల్సిన బ్రతుకులు,
ప్రభువుకి మొరపెట్టాల్సిన జీవితం మన ప్రభుకి మొరపెట్టకుండా ఎన్నో అన్యాయ పనులు చేస్తూ మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన చేష్టల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా దేవుణ్ణి ఆయాసపరుస్తూ దేవునికి విరోధులుగా విధేయత చూపించాల్సిన మనం ఆ విధేయత చూపిస్తూ ప్రభు సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం లేదా నిలవలేకుండా ఉంటున్న మన పట్ల ఏం చేస్తున్నాడు ఆయన? దీర్ఘ శాంతాన్ని చూపిస్తా ఉన్నాడు. అదే ఆయన శాంతం చూపించలేదు అనుకోండి, ఇదివరకు ధర్మశాస్త్ర కాలంలో పంటికి పన్ను, కన్ను, ఏదైనా కన్ను ద్వారా తప్పు చేస్తే కన్ను తీసేయటమే, కాలు సరైన మార్గంలో వెళ్ళకుండా తప్పుడు మార్గంలో వెళ్ళకుండా కాళ్ళు నరికేయటమే. ధర్మశాస్త్రము అలాంటి చట్టము ఆ యొక్క మోసే ధర్మశాస్త్రంలో లిఖించబడింది. ఎందుకంటే ఉదాహరణకి మనం చూస్తే ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడిందంట. పట్టబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన్ని ఏం చేయాలి? ఆయన ఏదో ఒక నేరం మోపాలని, నేరస్థాపన చేయాలని ఆయన విసిగించడానికి ఆ స్త్రీని ఏం చేశారు? రాళ్ళతో కొట్టుకుంటూ ఆయన దగ్గరికి తీసుకొచ్చామన్నారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. ఈ స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి కదా, నువ్వేం చెప్తావో అని నీ దగ్గరికి తీసుకొని వచ్చామన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, ఎవరైతే పాపం చేయలేదో వారు మొదట ఈ యొక్క స్త్రీ మీద రాయి వేయండి అన్నప్పుడు అని ఆయన ఏదో రాస్తున్నప్పుడు వారు ఏం చేశారు తెలుసా? వారు ఒక్కొక్కరు ఏం చేశారు? ఆ యొక్క రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ ఒక్కటే ఆయన ముందు నిలబడిన స్త్రీని ఏమన్నాడు తెలుసా? అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నప్పుడు, ఎవరు శిక్షించలేదయ్యా, ఇక నువ్వు పాపము చేయబాకు, ఇక పాపము చేయదు, సమాధానం గలదానివై వెళ్ళు అని ఏం చేశాడు? ఆయన దీర్ఘ శాంతాన్ని చూపించాడు. కొట్టే అధికారం ఉందా లేదా ఆయనకి? ఇప్పుడు ఎవరైతే పాపం చేశారో, ఎందుకంటే వాక్యం రాయబడింది, పాపం వలన వచ్చు జీతం మరణం. ఆజ్ఞను ధిక్కరించిన ఆదాము యొక్క జీవితం ఏదైనా వనంలో నుండి నెట్టివేశాడు. కానీ యేసు ప్రభు వారు ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడో ఈ రోజున క్రైస్తవులమైన దేవుని బిడ్డలమైన మనకి అర్థం కావట్లా. ఎక్కడ ఈ ఉపమానం క్లియర్గా చెప్తా ఉంది. నువ్వు బతిమాడుకోవడం ఎలాగో, నువ్వు ప్రార్థన చేయడం ఎలాగో, దేవునికి ఎలా మాట పెట్టాలో, మాటకి ఎలా గోజాడాలో, ఈ యొక్క ఉపమానాన్ని యేసు ప్రభువు స్వయంగా బోధిస్తూ, నేను న్యాయము తెచ్చే దేవుడు, నేను అన్యాయస్తుడే కాదు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాగా, మీరు నాకు మొరపెట్టినప్పుడు, విసుక్కోకుండా నా సన్నిధి వెతికినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు నేను మీ మొర ఆలోకిస్తాను, నేను త్వరగా న్యాయం చేస్తాను. అందుకే మీకోసము మీరు ఎన్ని అన్యాయ పనులు చేసినా, ఎన్ని తప్పు పనులు చేసినా మీ పట్ల నేను దీర్ఘ శాంతాన్ని చూపిస్తా ఉన్నానని రాస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా అని రాస్తూ ఒక మాట అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతో చెప్పుచున్నానని రాస్తూ, ఈ భూమి మీద మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుడు అంటే నమ్మకాన్ని కోల్పోతా ఉన్నారు, దేవుడి పైన నమ్మకాన్ని కనపరచలేకపోతా ఉన్నారు. ఏదో చూసినట్లయితే ఈ లోక సంబంధమైన అభివృద్ధి కోసమో, ఈ లోక సంబంధమైన డెవలప్మెంట్ కోసమో తప్ప దేవుడి యందు విశ్వాసాన్ని కనపరచలేకపోతా ఉన్నారు. దేవుడు రాబోతా ఉన్నాడు. ఆయన మరలా రాబోయే టయానికి మనుషులు ఎలా కట్టబడుతున్నారో, ఎలా వారి జీవితాన్ని ప్రభువులో కట్టుకుంటున్నారో ఈ రోజున ఆలోచన చేయాలని రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనే క్వశ్చన్ వేసుకుంటా ఉన్నాడు.
అంటే మనం ఎంత విశ్వాసము దేవుని ముందు ఉంచగలుగుతున్నాం, ఎంత విశ్వాసముతో మనం మొరపెట్టగలుగుతున్నాము, ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నామో ఒకసారి ఆలోచించండి. అంటే టోటల్గా ఈ రోజున ఎవరిని పరీక్షించినా, ఎవరిని చూసినా వారు దేవుడు వచ్చే టైంలో వారిలో విశ్వాసం కనబడుతుందా? అదే ఆయన క్వశ్చన్. ఉందా విశ్వాసం? ఒకసారి ఆలోచించేద్దాం ప్రియదేవుని బిడ్డలారా. ఆయన యందు విశ్వాసం ఉందా? అందుకే ఇప్పుడు మన భక్తి, మనం చేసే యొక్క భక్తి విశ్వాసము మనలో ఉంటే ఈ విశ్వాసాన్ని మనల్ని పరలోక రాజ్యానికి చేర్చగలదా? నమ్ముతున్నాం మనం? ఇప్పుడు ఉన్న ఫలానా ప్రభు వస్తే, ప్రభు రాకడ వస్తే నీ జీవితంలో మనిషి కుమారుడు వస్తున్నాడు కాబట్టి ఆ మనిషి కుమారుడు వచ్చే తయారీకి ఆయన రాబోతున్నప్పుడు మనలో నిజమైన దృఢ విశ్వాసం ఉండాలి. ఆలోచించండి. అలాంటి భక్తి సంబంధమైన ప్రార్థన, విసుగుదల లేని ప్రార్థన, నిత్యము ప్రార్థన చేసి దేవుడితో గడిపే యొక్క స్థితిగతులు మనలో కనపడుతున్నాయా? నేనైనా సరే, మీరైనా సరే ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఏదో భక్తి చేసుకుంటా వెళ్తూ ఉంటామే తప్ప మనలో ఏం లేదు తెలుసా? ఈ యొక్క స్త్రీ ఎలా అయితే న్యాయం చేయడు, అయినా కానీ ఏం చేస్తుంది? అన్యాయస్తుడైనా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది చూడండి. ఆ మాటలు చదివి కూర్చుకుందాం. ఏమంటుందంట? తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు. అంటే మాట మాటకు వచ్చి గోజాడుతూ ఉందంట. అమ్మో ఇంకేమో ఆమెను భరించలేక ఏంటి, నేను న్యాయం చేయకపోతే మాట మాటకు వచ్చి ఇంకా నన్ను ఏం చేస్తుంది? మన భాషలో చెప్పాలంటే నన్ను చావు కొట్టేసిద్దేమో బాబు, చావు కొట్టేసిద్దేమో. ఇప్పుడంతా కదా, పిల్లలు ఏదైనా కావాలనుకోండి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? బిర్యానీ తినాలి కిక్కు, ఏం చేస్తాడు? వాళ్ళ డాడీని తెస్తావా తేవా, తెస్తావా తేవా. ఏంటయ్యా ఎన్ని రోజులైంది మేము తిని? చాలా రోజులైంది. తెస్తావా లేదా, తెస్తావా లేదంటే ఏం చేస్తాడు? ఆడి బాటకి విసుగు కొట్టి సర్లేరా బాబు అని పొట్లం తెచ్చి ఇచ్చేస్తాడు. అట్లాగా ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే గోజాడుతూ ఉంది. ఈ గోజాడుతో చూసి ఆ వచ్చి పద్దాకల ఆయన దగ్గరికి వచ్చి బతిలాడుకోవడం చూసి అమ్మో ఏమైనా భరించలేకపోతున్నాను నేను, ఏమైనా న్యాయం చేస్తే పోయిద్దిరా బాబు అనుకున్నాడు. అట్లా మన ప్రార్థన జీవితం కూడా ఉండాలి అని ఈ యొక్క ఉపమానం చెప్తా ఉంది. మనం అట్లా ప్రార్థన చేస్తున్నామా? అది చేస్తున్నామా చెప్పండి, ఒకసారి ఆలోచించేయండి. అట్లా చేస్తే దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో, మన కుటుంబాల్లో జరుగుతాయా, జరగవా? అది అది అక్కడ యేసు ప్రభువు ప్రశ్నిస్తా ఉన్నాడు. నేను నన్ను వచ్చి మీరు గోజాడుతూ ఉంటే, మీరు బతిమలాడుకుంటా ఉంటే నేను త్వరగా న్యాయం తీరుస్తానా లేదా? అది రాస్తూ ఏమన్నాడు? నేను దీర్ఘశాంతం చూపించడమే కాకుండా అరే నేను వచ్చే టయానికి వీళ్ళు కనీసం వారి ప్రార్థన అయినా సరిగ్గా వారు నన్ను అంటే నాకు ఎలా మొరపెడతారా లేదా, ఇలాంటి విశ్వాసం ఉందా లేదా, కనుగొంటానా లేదా అని ఏం చేస్తున్నాడు ఆయన? డౌట్ ఆయనకి. అంటే మనం అంతగా ఆయనకి డౌట్ తెచ్చేటట్టు మానవ సృష్టి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు అట్లా కనపడతా ఉన్నాడు. అంటే ఏంటి? త్వరగా తిరిగిపోతా ఉన్నాం లోకం వైపు, లోకాధికారి వైపు, అపవాది వైపు, ఆకర్షణ వైపు మనం ఏం చేస్తున్నాం? తిరిగిపోతా ఉన్నాం. అందుకే ఆయన అంటూ ఉంటాడు, కానీ అట్లా అవద్దు, మీరు విసుగగా నిత్యం ప్రార్థన చేయండి, మాట మాటకి మొరపెట్టండి, గోజాడండి, మీకు న్యాయం తెలుస్తానంటున్నాడు. తలలోంచి ప్రియదేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం.
ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం చేసే దేవుడు, న్యాయాన్ని చూపించే దేవుడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన ప్రభుదినం నుండి మీరు ఎక్కడ నీళ్ళు భద్రపరిచి పరిశుద్ధ పునరుద్ధరణ ప్రభుదినంలోనైనా సాయంత్రం సమయంలో మీ పాదాలు చెంత చేరి మేము స్తుతించి మహిమపరిచి ప్రభుత్వం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణ మీ స్తోత్రాలు, అద్భుతకరుడ, ఆశ్చర్యకర మీ స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీ స్తోత్రాలు. అయినా రాత్రి వేళ ప్రభువా అయ్యానైనా మీ పాదాలు చెంత చేరి మేము స్తుతించి మహిమపరిచి ప్రభుత్వం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా సమయంలో ప్రభువా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలయ్యా. దాసుని నిలబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా విధపడిన వాక్యం ప్రభువా నీరు కట్టి ఫలింపచేయమని నడుచున్నాం. అయ్యా గడిచిన వారం అంతట్లోనైనా మాకు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలను బట్టి నైనా పాదాలు చెంత కృతజ్ఞత ఆశీర్వాదం చెల్లిస్తున్నాం. దీనికి ఆశీర్వదించి మీ కృపలో బలపరచండి. సమయంలో చేరుచిన ప్రతి ఒక్క బిడ్డ పేరు వస్తే దీవించండి, ఆశీర్వదించండి. నైనా సమయంలో మా గృహాలకు వెళ్తూ ఉండే దీవించి ఆశీర్వదించి క్షేమం ఇచ్చి పంపించండి. మరో పరిశుద్ధ పొందుతాను ప్రభుత్వం ఈ రీతిగా మేమంతా చేరి మేము స్తుతించి మహిమపరిచే వరకు మీ కృపా కాపుదల మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రభువు మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కృతజ్ఞత ఆశలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము మీద నెరవేరుగాక. మాకు అవసరం దినాలు నిర్మూలించి మనల్ని సూచించటకు రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సవాసం ఇచ్చి మనకు సదాకాలం మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ దేవుడు